యెహోవా కృప గల వాడు. ఈరోజు మనం లయం కాలేదంటే ఒకటే మాట, 2 అక్షరాల పదం మధ్యలో దూరింది. గట్టి చెప్పాలి. ఈరోజు మనం ఇంకా ఇక్కడ కుర్చీలో కూర్చున్నామంటే మనను 2 అక్షరాల పదం వచ్చి కాపాడింది. ఏంటా పదం? బిగ్గర చెప్పండి. కృప. అక్కడ రాయబడింది, మన నీతిని బట్టి లయం కాలేదు అని రాశారా? మన మంచితనం బట్టి లయం కాలేదు రాశారా? మన క్రమశిక్షణ బట్టి లయం కాలేదు రాశారా? మన భక్తి బట్టి ఇక్కడ లయం కాలేదు రాశాడా? మన ప్రార్థన జీవితం బట్టి లయము కాలేదు అని రాశారా? ఒకటే మాట, బిగ్గర చెప్పండి. ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. ఎప్పుడెప్పుడైతే లయం అవ్వాలని ప్రతి వైపులా సాతాను అన్ని వైపులా ముప్పేట దాడి చేస్తున్న పరిస్థితుల్లో ఒక పదం అడ్డుపడింది, అదే కృప. గ్రేస్ స్టూడ్ ఇన్ బిట్వీన్ us and the damnation and said, no you can't touch. తాగడానికి వీలు లేదని అడ్డుపడింది. ఒక మాటలో చెప్పాలంటే, ఏ త్రోవలైతే నువ్వు నడపకూడదో అదే రూటు నువ్వు తీసుకొని వెళ్ళినప్పుడు నీ ప్రాణం అంతం అవ్వాల్సిన పరిస్థితుల్లో అడ్డుపడింది. ఏంటది? బిగ్గర చెప్పాలి. ఎవరిని నమ్మొద్దో వారిని నమ్మి ఒక తీర్మానం తీసుకుంటే నువ్వు నష్టపోవాల్సిన పరిస్థితిలో అడ్డుపడింది. ఏంటది? కొన్నిసార్లు పశ్చాత్తాపడడానికి అవకాశం ఇస్తున్నా సరే, నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నా సరే, సంవత్సరం అంతా పొడిగిస్తే కూడా నేను లయము కాకుండా అడ్డుపడింది. ఏంటది? బిగ్గర చెప్పండి. కొన్నిసార్లు హెచ్చరికలు దేవుడు చెప్తుంటే కూడా ఆ హెచ్చరికలు పట్టించుకోకుండా పెడచెవి పెట్టి వెళ్తా ఉంటే నిన్ను కాపాడింది ఏంటి? కొన్నిసార్లు ఎమోషనల్ డెసిషన్స్ తీసుకొని, అంటే ఆకస్మికంగా భావోద్వేగ పరంగా నువ్వు కొన్నిసార్లు కుదేలైపోయి కొన్ని చేయకూడని తీర్మానాలు చేస్తే కూడా నీకు పర్యవసానం రాకుండా అడ్డుపడింది ఏంటి? ఏ యాక్సిడెంట్ కాకుండా కాపాడింది ఏంటి? నాశనం కాకుండా కాపాడింది ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే అందరూ అంటావు, ఇది నా లక్ అండి, నా లక్ కాదు. ఒకటే మాట, ఏంటండి అది? ఈరోజు ఆ కృపే లేకపోతే బహుశా ఈరోజు మన గొంతులు మూగా పోయేవి. విలాపవాక్యం రాస్తున్న దైవజనుడు బహుశా ఇర్మియా కాబోలు. విలాపవాక్యం 3వ అధ్యాయంలో తన పరిస్థితి ఎలా ఏడ్చాడంటే, ఆయన సంవత్సరంలో బహుశా ఒకవేళ 2025 ఆఖరి దినం మనలాగానే తాను ఉండుంటే ఏమని ప్రార్థన చేస్తూ, ఏంది తన సమస్య చెప్తూ తనను కాపాడింది ఏదని జ్ఞాపకం చేస్తున్న సందర్భంలో తను అంటున్న మాట, ఒక మాట చెప్పాలా? రండి కలిసి చదువుకుని. విలాపవాక్యం 3వ అధ్యాయం 51వ వచనంలో, సేమ్ అదే అధ్యాయంలో 51వ వచనంలో, తను చూసినవి కొన్ని తట్టుకోలేక గుండె స్పందించిందంట. సమ్ టైమ్స్ యువర్ హార్ట్ రెస్పాన్స్ టు వాట్ యు సీ. ఏం చూశాడు? నా పట్టణపు కుమార్తెలందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడను అయితిని. సీ సమ్ టైమ్స్ సమ్ సిచ్యువేషన్స్ విచ్ యు సీ, ఇది జరగొద్దు, చూడలేను, ఈ దృశ్యాన్ని నేను చూడలేను అనుకున్న దృశ్యాలు చూస్తే అప్పుడు ఈ చూసిన చూపును బట్టి ఈ గుండె స్పందించిందంట. ఆ దైవజనుడు అంటాడు, నేను దుఃఖాక్రాంతుడుగా మార్చబడుతుంది. మై హార్ట్ రెస్పాండెడ్ ఫర్ ఆల్ ద సిచ్యువేషన్స్ దట్ ఐ హావ్ సీన్. నేను చూసిన ప్రతిదానికి నా గుండె ఏమైంది? స్పందించింది. పక్షి తరిమినట్లుగా శత్రువుని తరుముతా వచ్చాడు. నేను చెరసాల నా ప్రాణాన్ని తీసి విసిరిపారేశారు. 53వ వచనం అందరం కలిసి చదువుదాం. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు వర్స్ 53. ఈరోజు శీర్షికగా ప్రాముఖ్యంగా లోతైన సత్యాన్ని మనం ధ్యానించడానికి 53వ వచనం అందరం కలిసి చదువు. విలాపవాక్యం 3వ అధ్యాయం 53వ వచనాన్ని కలిసి చదువుదామా? లామెంటేషన్స్ చాప్టర్ 3 వర్స్ 53 అందరం కలిసి చదువుకుందాం. వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసి నా పైన రాయి ఉంచిరి, నా పైన రాయి ఉంచిరి, నా పైన రాయి ఉంచిరి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో 56వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీవు నా శబ్దము ఆలకించితివి, సహాయము కొరకు నేను మొర్రపెట్టగా చెవిని మూసుకొనకుము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుము అని నీవు చెప్పితివి. అబ్బా, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన గొంతు గలము మూగబోయినప్పుడు శ్వాస శబ్దము, ఆయన శ్వాస ఊపిరి పీల్చుకుంటున్న శబ్దము 56లో నీవు నా శబ్దము ఆలకించితివి అని ఉంది. ఇంగ్లీష్లో చూస్తే thou hast heard my voice, hide not ear at my breathing. అంటే నా శ్వాస బరువెక్కిపోయి ఒక్కొక్క ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయిన పరిస్థితులు ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఆ పరిస్థితిని వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ఒక్కొక్క శ్వాస పీల్చుకోవడానికి, దేవా నాకు నీ కృప నాయనా, ఆ శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉందని. సరే,
రీసెంట్గా మర్చిపోతే కోవిడ్ టైంలో గుర్తుందా? అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు రాలేదండి? వచ్చిందని వాళ్ళు చేయొద్దండి. శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమైపోతే దేవుడు అంట దేన్ని విన్నాడంట? శ్వాసని. హీ హర్డ్ ద బ్రీతింగ్. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ రాస్తుంది, హీ హర్డ్ ద బ్రీతింగ్. అంటే పదాలు రావట్లే నోట్లోంచి, ఆ శ్వాస పీల్చుకుంటే ఆ ఊపిరిని ఏం చేశాడంట? ప్రార్థనగా దేవుడు విన్నాడంట. ముఖ్యంగా ఇర్మియా భక్తుడే కాబోళ్ళు దైవజనుడు అంటున్నాడు, నాకు ఇష్టమైన మాట 57 కలిసి చదువుదాం. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. అది హీ కేమ్ నియర్. నా వెనకలు చెప్పండి ఇంకా బిగ్గరగా, ఒకటే మాట, హీ కేమ్ నియర్. నెక్స్ట్ ఏమంటున్నాడు? భయపడకుము అని నీవు చెప్పితిమి. వచ్చి ఏమన్నాడు తెలుసా? వచ్చి ఏమన్నాడు? బిగ్గర చెప్పండి. వచ్చి ఏమన్నాడు? భయపడకుము అని చెప్పాడు. దయచేసి వినండి, ఒకటే మాట, నా వెనకాల చెప్పండి. యూ కేమ్ నియర్ అండ్ సెడ్ డు నాట్ ఫియర్. అంతే. యూ కేమ్ నియర్, డు నాట్ ఫియర్. యూ కేమ్ నియర్, డు నాట్ ఫియర్. లార్డ్ కేమ్ నియర్, డు నాట్ ఫియర్. ఇంతే.